ప్రొటెస్టెంట్ నాయకుడిపై బాలల అక్రమ రవాణాకు సంబంధించిన క్రిమినల్ కేసును కేంద్ర భారత రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఇది ఉద్దేశపూర్వకంగా మరియు అతని ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశించబడింది. మధ్యప్రదేశ్ హైకోర్టులోని జబల్పూర్ బెంచ్ సెప్టెంబర్ 23న తప్పుడు కేసును రద్దు చేసిందని సెంట్రల్ ఇండియా క్రిస్టియన్ మిషన్ వ్యవస్థాపకుడు అజయ్ లాల్ తరపు న్యాయవాది శశాంక్ శేఖర్ తెలిపారు. పిటిషనర్పై కేసును దురుద్దేశంతో షుగర్కోట్ చేశారని మరియు సమాజంలో అతని ప్రతిష్టను కించపరిచేలా చేశారని హైకోర్టు పేర్కొంది. శేఖర్ యూసీఎన్ న్యూస్తో అన్నారు. మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలోని పోలీసులు లాల్పై జువైనల్ జస్టిస్, పిల్లల సంరక్షణ మరియు రక్షణ చట్టం కింద పలు నేరాలకు పాల్పడినట్లు ఆగస్టులో అభియోగాలు మోపారు. 15 ఏళ్ల క్రితం తన అనాథాశ్రమంలో ఉంటున్న 2 పిల్లల వివరాలను లాల్తో పంచుకోలేదని, దీంతో పిల్లల అక్రమ రవాణా కేసు నమోదైంది. తప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులపై జస్టిస్ సంజయ్ ద్వివేది ధర్మాసనం మండిపడింది. పిల్లలు లేదా వారి తల్లిదండ్రుల నుండి ఫిర్యాదు లేదా అభ్యంతరం లేకుండా లాల్పై చర్య ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. బాలల హక్కుల పరిరక్షణకు చట్టబద్ధమైన సమాఖ్య సంస్థ అయిన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) ఏకపక్ష పాత్ర పోషించడాన్ని కూడా హైకోర్టు గుర్తించింది. పిల్లలు ఎప్పుడూ అభ్యంతరాలు చెప్పనందున బాలల హక్కుల సంఘం ఈ కేసులో జోక్యం చేసుకోవడంలో ఎలాంటి పాత్ర లేదని పేర్కొంది. మధ్యప్రదేశ్లో మత మార్పిడి మరియు పిల్లల అక్రమ రవాణాను నిరోధించే నెపంతో చర్చి నిర్వహిస్తున్న అనాథ శరణాలయాలు, పాఠశాలలు, హాస్టళ్లపై NCPCR చైర్పర్సన్ ప్రియాంక్ కనుంగో నేతృత్వంలోని బృందం దాడులు నిర్వహించిందని చర్చి నాయకులు తెలిపారు. మధ్య భారతదేశంలోని రాష్ట్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చెందిన హిందూ అనుకూల భారతీయ జనతా పార్టీ బీజేపీ పాలిస్తోంది. రాష్ట్రంలోని 72 మిలియన్ల జనాభాలో క్రైస్తవులు కేవలం 0.27% మాత్రమే ఉన్నా, మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం రూపొందించిన మతమార్పిడి నిరోధక చట్టం అమల్లో ఉంది. వారిలో ఎక్కువ మంది హిందువులు. పేద పిల్లలకు సహాయ హస్తం అందిస్తున్న సంస్థ ప్రతిష్టను కించపరిచేలా చక్కగా రూపొందించిన ప్రచారం మరియు ప్రతికూల మీడియా కవరేజీ జరిగింది, రాష్ట్ర రాజధాని భోపాల్లో ఉన్న క్యాథలిక్ నాయకుడు డేనియల్ జాన్ అన్నారు. ఒక వ్యూహంలో భాగంగా రాష్ట్రంలో అనేక క్రైస్తవ సంస్థలు ఇలాంటి తప్పుడు కేసుల్లో ఇరుక్కున్నాయని చర్చి నాయకులు తెలిపారు. రిటైర్డ్ కాథలిక్ బిషప్, పూజారులు, సన్యాసినులు మరియు పాస్టర్లు క్రూరమైన మత మార్పిడి నిరోధక చట్టం కింద తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న వారిలో ఉన్నారు.